హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. చూశారు కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంగటి మరియు చికెన్ కర్రీ. రాత్రి మిగిలిన అన్నంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం రాత్రి మిగిలిన అన్నంలో 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకొని దీనిని గ్యాస్ మీద ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు అలాగే ఉడకనివ్వాలి. అన్నంలో ఉప్పు వేసుకునే వాళ్ళు దీనిలో కూడా ఉప్పు వేసుకోవచ్చు. మేమైతే అన్నంలో ఉప్పు వేసుకోం, అందుకనే దీంట్లో వేయలేదు. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ మిశ్రమాన్ని పప్పు గుద్దుతో అయినా లేకపోతే చెంచాతో అయినా రాగి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని మీరు ఉండలుగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బౌల్స్లో అయినా వేసి సెట్ చేసుకోవచ్చు. నేనైతే బౌల్స్లో వేసి దాని మీద మూత పెట్టి పక్కన పెట్టేశాను. అప్పుడు ఇది బాగా సెట్ అయిపోతుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే చేతిని నీళ్ళల్లో ముంచి ఉండలుగా చేసి పెట్టేవాళ్ళు. మనం ఇలాగైనా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం 4 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలాగా ఆమ్లెట్ కట్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక కుకింగ్ ప్యాన్ని తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 యాలకులు వేసి అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజులో ఉన్న టమోటాలను తీసుకొని వాటిని బాగా సన్నగా కట్ చేసి వాటిని కూడా ఇందులో వేసి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. అవసరం అనుకుంటే ఇందులో మనం కొంచెం నీళ్ళని కూడా వేసుకోవచ్చు. టమోటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగానే కడిగి పెట్టుకున్న 1 కిలో చికెన్ని వేసి 10 నిమిషాలు కలుపుకోవాలి. దాని తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్స్ వరకు మిరప్పొడి, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి అవి కూడా బాగా కలుపుకోవాలి. మనకి అవసరం అనిపిస్తే ఇందులో కొంచెం నీళ్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 80% వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇందులోకి మసాలా కోసం మనం పచ్చి కొబ్బరిని తీసుకొని నేను 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 80% ఉడికిన చికెన్ని ఒకసారి కలుపుకొని అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో అవసరమైతే మిక్సీ జార్ని కొంచెం నీళ్ళతో కడిగి దానిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చికెన్ మనది రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ కూర మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, సంగట్లోకైనా, ఎందులోకైనా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. See you in next video.